అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో రెసిపీని ఎలా చేయాలో చూద్దాము. ప్రాసెస్లోకి ఇంకా వెళ్ళిపోదాము. ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని వీటిలో పసుపు కొద్దిగా పెరుగు అనేది వేసి వాటర్ యాడ్ చేసుకుని కడుక్కుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. నేను అలానే కడుక్కున్నానండి. కడిగి వీటిని ఇలా పెట్టుకున్నాను. వీటిలో ఇప్పుడు కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు సాల్ట్ అనేది ముక్కకు పట్టేటట్లుగా రెండు వైపులా కలుపుకోవాలి. కలుపుకుని పక్కన పెట్టేసుకుందాము. నేను ఇప్పుడు ఉప్పు పసుపు అనేది ముక్కలకు అనేది పట్టించుకుంటున్నాను. ఈ విధంగా రెండు వైపులా అనేది పసుపు ఉప్పు అనేది కలవాలండి. కలిస్తేనప్పుడు బాగుంటుంది. ముక్క అనేది కొంచెం గట్టిగా అనేది ఉంటుంది, లేదంటే మెత్తగా అయిపోతుంది. అందుకని ఈ విధంగా పసుపు ఉప్పు అనేది రెండు వైపులా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకోవడం అయిపోవచ్చిందండి. వీటిని పక్కన పెట్టేసుకుందాము. ఫిష్ ఫ్రై అనేది రెండు రకాలుగా చేసుకోవచ్చు. నేను రెండు రకాలుగా చేస్తాను. ఇది ఒక పద్ధతి అండి. ఈ పద్ధతిలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకో పద్ధతి ఉంది, అది కూడా వీడియో చేసి అనేది అప్లోడ్ చేస్తాను. ఇవి పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు ఫిష్ ఫ్రైలోకి మసాలా దినుసులు ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దామండి. ఇవి మసాలా దినుసులు అండి. నేను కట్ చేసుకుని జార్లో యాడ్ చేసుకున్నాను. అల్లం ముక్కలు, అలానే వెల్లుల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నాను. పెద్దల్లిపాయ ఒకటి సగం అనేది కట్ చేసుకుని ముక్కలు యాడ్ చేసుకున్నాను. చెక్క, లవంగాలు, ధనియాలు, కొబ్బరి కూడా ఎండు కొబ్బరి అనేది యాడ్ చేసుకున్నానండి. ఎండు కొబ్బరి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై అనేది. వీటిని ఇప్పుడు మిక్సీ అనేది పట్టుకొచ్చుకుందాము. మసాలా అనేది నీళ్ళు అనేవి ఎక్కువ యాడ్ చేసుకోకుండా ఇలా అనేది పట్టుకోవాలండి. ఇలా ఉంటే సరిపోతుంది మసాలా అనేది. ఉల్లిపాయలు అనేవి నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను అండి. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. వేడైన తర్వాత ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ అనేది యాడ్ చేసుకుందాము. దీంట్లో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుని ఒకసారి కలుపుకుందాము. సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు ఉన్న నీరు అనేది వచ్చేస్తుంది. దానివల్ల ఉల్లిపాయ ముక్క అనేది కొద్దిగా మెత్తబడి కలర్ చేంజ్ అవుతుందండి. అందుకని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి కొద్దిగా. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడంలో కొద్దిసేపు ఒక్క 5 నిమిషాల్లో కలర్ చేంజ్ అవుతాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోవచ్చాయి. ఇప్పుడు వీటిలో ఫిష్ ముక్కలు అనేవి మనం పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని యాడ్ చేసుకుందాము. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాయి. ఆయిల్ కూడా పైకి వచ్చిందండి, అంటే ఉల్లిపాయ అనేది ఏగిపోయింది. ఇప్పుడు ముక్కలు అనేవి యాడ్ చేసుకుందాము. ఒక్కొక్కటిగా ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రై అనేది మనకి రసం అవేమీ లేకుండానే అన్నంలో చాలా బాగా కలిసిపోతుందండి. మనం తినడానికి చాలా బాగుంటుంది. రసం సాంబారు అవేమీ అవసరం లేదు.
కర్రీ లాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చేపలు తీసుకోవడం వల్ల చాలా మంచి అనేది జరుగుతుంది, గుండెకి చాలా మంచిదండి. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఏ విటమిన్ కూడా ఉంటుంది. ఏ విటమిన్ వలన కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. దీంట్లో చేపల్లో ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఎముకలు బలపడటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మెదడు పనితీరును కూడా చాలా బాగా చేస్తుంది. చేపల్లో ఎన్నో రకాల పోషక విలువలు అనేవి ఉంటాయి. ఆరోగ్యపరంగా చాలా మంచిది. అందుకే చేపలు అనేవి ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒకవైపు ఫ్రై అనేది అయ్యిందండి చేపలు, రెండో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను. ఈ విధంగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. చేపల్లో డి విటమిన్ కూడా ఉంటుందండి. డి విటమిన్ అనేది మనకు సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. మనం ఈ చేపలు తీసుకోవడం వలన కూడా డి విటమిన్ అనేది మనకి లభిస్తుంది. చేపల్ని ఒక 3 మినిట్స్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి టర్న్ చేసుకోవాలి. మళ్ళీ టర్న్ చేసుకుని ఒక 2 మినిట్స్ తర్వాత మనం మసాలా అనేది యాడ్ చేసుకోవాలండి. మనం మసాలా పట్టుకున్నాం కదా, ఆ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకుంటూ నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి, లేదంటే ముక్కగా ఇరిగిపోతుంది. ఈ గరిటె అనేది సరిగ్గా లేదు, చేసేది కనిపించలేదు, అందుకని దీంతో నేను ఫ్రై చేస్తున్నాను. ఇంక ఇప్పుడు మసాలా అనేది యాడ్ చేసుకుందామండి. మసాలా కూడా ఒక చోట వేయకుండా మొత్తం పైననే చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకుంటే అప్పుడు మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది. మసాలాని అన్ని ముక్కలకి సమానంగా పడుతుందన్నమాట. అందుకని ఇలా యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ చేప ముక్కలు మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇందా సాల్ట్ వేసుకున్నది మొత్తానికి సరిపోదండి, అందుకని ఇప్పుడు కర్రీ మొత్తానికి సరిపోయేంత సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఎంత తింటారో అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ముక్క అనేది మళ్ళీ టర్న్ చేసుకుంటున్నాను. ఈ విధంగా టర్న్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచి పెడితే సరిపోతుంది. మసాలా అనేది కొద్దిగా పచ్చి వాసన అనేది పోవాలండి, పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు కారం అనేది యాడ్ చేసుకుందాము. ఇంకా దీంతో లాస్ట్ అనమాట, అయిపోయిందండి ఫిష్ ఫ్రై అనేది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.